మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చూద్దాం. ఓకే, జూలై 2025 ఓవరాల్ గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అట్లా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్క రాశి ప్రకారం చూసి చెప్తాను. మేడం, సింహరాశి వారికి వచ్చేసి జూలై మంత్లో ఉన్న టారో కార్డ్స్ ప్రకారం మరి వీరికి ఎలా ఉండబోతుంది మంత్లో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైనా ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుందో చూస్తారు. మరి ఈ మంత్లోనే టారో కార్డ్స్ ప్రకారం ఫైనాన్షియల్గా కూడా వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఓకే, ఫైనాన్షియల్ గానే అందరూ ఇప్పుడు అదే రెమెడీస్ అడిగినా ఫైనాన్స్ కోసం అడుగుతూ ఉంటారు ఎవరు కాల్ చేసినా కదా. సో డెఫినెట్ గా ఓకే, ఫస్ట్ సింహరాశి వాళ్ళకి జూలై 2025 ఎట్లా ఉండబోతుందో చూద్దాము. ఫస్ట్ మీరు ఏదైనా ఒక శక్తి ఆరాధన చేసుకోండి. డెఫినెట్ గా ఫస్ట్ కార్డ్ అదే, శక్తి పీఠానికి ఎక్కడికైనా వెళ్ళండి. మీకు దగ్గరలోనే ఏ ఊర్లో ఉంటే అక్కడ, విజయవాడలో ఉంటే విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, హైదరాబాద్లో ఉంటే ఇక్కడెక్కడ, సో మీ చుట్టుపక్కల ఏ ప్లేసెస్లో ఉన్నారో ఏదైనా మీరు నమ్మే శక్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే,
సింహరాశి వాళ్ళకి ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా మీరు కొంచెం యాంగ్జైటీ అట్లాంటివి ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్లో. ఓకే, మొన్నటి దాకా ఒక ఒక పీరియడ్ అనమాట అట్లా ఉండింది మీకు. చిన్న చిన్న ఇబ్బందులు, సడన్గా నైట్ మేర్స్ అంటాం అనమాట, రాత్రి నిద్ర పట్టదు అనమాట, సడన్గా ఏదో ఆలోచన వచ్చేసి మెలకు వచ్చేసి తలనొప్పి వచ్చి ఇట్లాంటివన్నీ మల్టిపుల్ ఎమోషన్స్ మీరు చూసుంటారు. సో ఆ ఎమోషన్స్ నుంచి మీరు ఈ మంత్ కొంచెం బయటపడడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయన్నమాట. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న న్యూ బిగినింగ్స్ అంటాం, అవన్నీ మీరు ఈ మంత్లో చక్కగా సమకూర్చుకోవచ్చు. ఏదైనా కొత్త స్టార్ట్ చేయొచ్చు, జాబ్, బిజినెస్, ఎనీథింగ్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కొంచెం కొంచెం అంటే సూపర్గా 100% షార్ట్ సక్సెస్ అని అనను. ఏంటంటే సింహరాశి వాళ్ళకి మీరు పాస్ట్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రకంగా అన్ని రకాలుగా చూసుకుంటే అవన్నిటికీ కొంచెం కొంచెం పనిష్మెంట్స్ మొదలవుతాయి అన్నమాట మనకి ఇప్పుడు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు, మీ రిలేషన్షిప్స్ అన్నీ మీరు చక్కగా ఉంచుకున్నారా లేదా, మీరు ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి రీపే చేసేసారా లేదా, అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేకపోతే ఎస్పెషలీ ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలో వస్తే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి, ఓకే, మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు, ఇవన్నీ కౌంట్ అవుతాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే కనుక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే మీకు అబ్సల్యూట్లీ ఫైన్. న్యూ జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎవరైనా జాబ్ లేకుండా ట్రై చేస్తూ ఉంటే కనుక మీకు కొత్తగా జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనపడుతున్నాయి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీరు ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళిరండి. అంటే స్టార్టింగ్లోనే వెళ్ళండి, లాస్ట్ దాకా వద్దు. జూలై 1 to 10 ఈ లోపల మీరు వెళ్ళొస్తే మీకు సరిపోతుంది. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ అంతా మీకు ఒక రెమెడీ, ఒకటి విష్ణుమూర్తి ఆరాధన ఒకటి చేసుకోండి రెగ్యులర్. అంటే ప్రతిరోజు చేయాలి, ఏదో ఒక రోజు అనే కాదు, రెగ్యులర్గా మార్నింగే సూర్యోదయం లోపలే మీరు విష్ణుమూర్తికి ఆరాధన ఎట్లా చేసుకుంటారు, మీ అంటే మీరు ఎలా చేసుకోగలిగితే అట్లా చేసుకోండి. విష్ణు సహస్రనామం చదువుతారా, విష్ణు అష్టోత్తరం చదువుకుంటారా, లేదా ఉదయాన్నే స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆరాధన అలాంటిది ఏదైనా చేసుకుంటారా చూసుకొని మీకు ఏది వీలు అనిపిస్తే, అంటే మీ ఆఫీసులు మీ మిగతా అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకుని మీకు ఏది వీలు అనిపిస్తే అలా మీరు మాత్రం ఖచ్చితంగా ఫుల్ మంత్ మీరు ఈ ఆరాధన చేసుకోవాల్సిందే. మీ లక్కీ నెంబర్ 3, 14, 23 డేట్స్ మంచి బాగున్నాయి ఈ మంత్లో మీకు. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు ఈ డేట్స్లో వెళ్తే సరిపోతుంది. లక్కీ కలర్ గోల్డెన్ కలర్ అంటాం కదా, సో గోల్డ్ కలర్ కాబట్టి మీ చేతికి ఏదైనా గోల్డెన్ బ్యాంగిల్ అట్లా ఎక్కడికి వెళ్ళినా అది ఉండేలాగా చూసుకోండి. ఒక రింగ్, ఒక ఈ గోల్డ్ లేదు అనుకున్న పక్షంలో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఏదైనా గోల్డ్ కలర్ ఏదైనా చిన్న క్లాత్ అట్లాంటివి మీరు క్యారీ చేసుకొని వెళ్తే మీకు సరిపోతుంది అనమాట. యా, రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ ఈ విషయాలలో మీకు మంచి ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేసి మీకు మంచి అడ్వైజెస్ ఇచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. అండ్ కొంతమందికి ఏంటంటే మీరు చేసిన హార్డ్ వర్క్ గాను టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ జూలై మీకు మంచి రికగ్నేషన్ అంటాం కదా, మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ ఫాలో అయితే, అండ్ లక్కీ కలర్ కూడా మీకు చెప్పాను, లక్కీ నంబర్స్ కూడా చెప్పాను. సో ఎంత గ్రౌండెడ్గా ఉండగలిగితే, సో ఏంటంటే ఇది ఒక టెస్టింగ్ ఫేజ్, చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీరు పాస్ట్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కర్మానుసారంగా ఏదైతే అవ్వాలో అది అవుతూ ఉంటుంది. కాబట్టి జస్ట్ యాక్సెప్ట్ అనమాట. ఓకే, సో ఒక్కొక్కటి మనకు లైఫ్లో ఒక్కొక్క లెసన్ నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి నాకే ఎందుకు ఇట్లా అవుతుంది కాకుండా అవన్నీ మీ లైఫ్ లెసన్స్ అని తీసుకుని హ్యాపీగా ముందుకెళ్తే సరిపోతుంది. ఓకే మ్యామ్, సింహరాశి వారికి వచ్చేసి జూలై మంత్లోనే ఎలా ఉండబోతుంది, సో ఆ మంత్లో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం. నమస్తే మా.